హలో అందరికీ ఈ స్వీట్ చూస్తుంటే ఎంతో డిలీషియస్గా నోరు ఊరిపోతుంది కదూ. చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో మనం ఇంట్లో చేసేసుకోవచ్చు ఈజీగా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిలోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 4-5 కాజులని, అదేవిధంగా ఒక 4-5 పిస్తాని తీసుకొని ఇలా రోస్ట్ చేసుకొని సైడ్కి తీసేసుకున్నాను. అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు తురుముకున్న క్యారెట్ని, 1-2 అని చెప్పడం కంటే 1 కప్పు వరకు తీసుకోండి. చిన్నగా పెద్దగా ఉంటాయి కాబట్టి 1 కప్పు వరకు క్యారెట్ తురుముని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా పచ్చిదనం మొత్తం పోయేంత వరకు రోస్ట్ చేసుకోండి. పచ్చిదనం ఉండకుండా ఇలా మొత్తం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. పింక్ కలర్ నుండి కాస్తంత వైట్ కలర్కి చేంజ్ అవుతుంది క్యారెట్. అప్పటి వరకు మనం వేయించుకోవాలి ఈ క్యారెట్ని. మొత్తం ఇలా కాస్తంత డ్రైగా అయిపోతుంది క్యారెట్ అని అనుకున్నప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకాస్త రోస్ట్ అవ్వనివ్వాలి. మొత్తం క్యారెట్ అనేది పొడి పొడిగా అయిపోవాలి. అప్పటి వరకు మనం క్యారెట్ని రోస్ట్ చేసుకోవాలి. మనం క్యారెట్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా మొత్తం క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి మనం 1 కప్పు క్యారెట్ తురుముని తీసుకున్నాము కాబట్టి ఒక 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే వాటర్లోకి కాస్తంత చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ ఇలా మరగనివ్వాలి. ఇక నేను క్యారెట్ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1/2 కప్ సగ్గు బియ్యాన్ని ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని తీసుకున్నాను. ఈ సగ్గు బియ్యాన్ని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఈ మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఇక్కడ సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. క్యారెట్ సగ్గుబియ్యం మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 2 యాలకులని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ టైంలోనే మనం యాలకుల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చివరిగా యాడ్ చేయకుండా ఈ టైంలోనే మనం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కలర్ ఎంత బాగొచ్చిందో కదా. ఇంకాస్త కలర్ని యాడ్ అవ్వడానికి మనం ఇక్కడ కాస్తంత కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటేనే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేను కలర్ కోసం మాత్రమే ఇక్కడ కుంకుమ పువ్వుని యాడ్ చేశాను. క్యారెట్తో ఆల్రెడీ మనకి కలర్ వస్తుంది, కానీ కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల ఒక మంచి కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కాస్తంత కుంకుమ పువ్వుని యాడ్ చేసి అందులో ఒక 1/2 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 కప్ బెల్లం యాడ్ చేస్తే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1/2 కప్ మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ బెల్లం. అదేవిధంగా మీరు 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నట్టయితే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేయండి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మనం స్పూన్తో ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. అడుగంటనివ్వకూడదు. కాస్తంత మందపాటి గిన్నెని మీరు తీసుకున్నారంటే అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ బెల్లమే కాకుండా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను హెల్తీగా చేయడం కోసం ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. సేమ్ క్వాంటిటీ 1/2 కప్ బెల్లంకి బదులు 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వండి పక్కకి పెట్టుకొని. ఇది పూర్తిగా ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కాస్తంత గోరువెచ్చగా ఉంది. ఇంకాస్త చల్లారిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది కంప్లీట్గా. ఇందులోకి మనం పూర్తిగా చల్లారిన పాలని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పాలు అంతా ఇంత క్వాంటిటీ అనడం కంటే మనకు ఎంత పల్చగా గట్టిగా అని ఉంటుంది కదా, ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు యాడ్ చేసుకోండి పాలని.
ఇక్కడ నేను సుమారు 1 కప్పు వరకు పాలని యాడ్ చేసి ఉంటాను. నాకు ఇంత కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, టేస్ట్, కలర్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టుగా చేశారంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూతని కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. మరీ ఎక్కువ కూడా వేడి చేయకూడదు, పాలు విరిగిపోతాయి. కాబట్టి ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్సే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వేడవ్వనివ్వాలి అంతే. ఇలా 2 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే వేడైపోయింది మనకి. ఇక్కడ చూసారా, పాలు విరిగిపోకుండా పాయసం అనేది కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీ రెసిపీ కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా డెలీషియస్గా ఉంటుంది. ఇది మనం పండగలకి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకి చేసి పెట్టారంటే చాలా హెల్దీ రెసిపీ కదా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.